రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నెల్లూరు జిల్లాలో మాత్రం వైసీపీ నేతల హవానే కొనసాగుతోంది. గనులు, కాంట్రాక్టులు, సెటిల్మెంట్లు, సిఫారసులు ఇలా ఒక్కటేమిటి, అన్నింట్లోనూ పాత నేతలే పార్టీ మారి ప్రస్తుతం ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. ఇన్నాళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేసి తమ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఆ నేతల మాటలే చెల్లుబాటు అవుతుండటంతో టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. ఇంతకీ పాత వాళ్ళు, పార్టీ మారిన వాళ్ళు అంటూ గీతలు గీసుకుంటున్న రాజకీయం ఎక్కడ జరుగుతోంది? టీడీపీ అధిష్టానం ఏం చేస్తోంది? నెల్లూరు జిల్లాలో రసవత్తరంగా రాజకీయాలు. పార్టీ మారి ఆధిపత్యం చెలాయిస్తున్న పాత నేతలు. లోలోపల రగిలిపోతున్న పాత టీడీపీ నేతలు. పాత వాళ్ళు, పార్టీ మారిన వాళ్ళు అంటూ గీతలు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో తమ మాటకు తిరుగు ఉండదని టీడీపీ నేతలు భావించారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆమోదంతోనే ఏ పనైనా చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు కూడా మంత్రులు, అధికారులకు సూచించారు. దీంతో వ్యవహారాలన్నీ తమ కనుసన్నుల్లోనే సాగుతాయని ఎమ్మెల్యేలు, నేతలు భావించారు. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం సీన్ రివర్స్గా సాగుతుండటంతో టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ వ్యవహారాలన్నీ తనకు బాబాయ్ వరసయ్యే రూప్ కుమార్ యాదవ్కు అప్పగించారు. అప్పట్లో అన్ని వ్యవహారాలను రూప్ కుమార్ యాదవ్ పర్యవేక్షించేవారు. వివిధ శాఖల్లోనూ తన హవా కొనసాగించారు. తక్కువ సమయంలో అధిక ఆదాయాన్ని ఆర్జించే గనులపై కూడా దృష్టి పెట్టారు. వైసీపీ హయాంలో జిల్లాలో అప్పటి మంత్రులు, మాజీ మంత్రుల ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్ కొనసాగింది. ఇష్టానుసారంగా ప్రభుత్వ, ప్రైవేట్ అటవీ భూముల్లో తెల్లరాయి, మైకా, పెలిస్పర్, సిలికా, ఇసుక లాంటి వనరులను ఇష్టానుసారం మైనింగ్ చేసి కోట్లు గడించారు. అప్పుడు వైసీపీలో ఉన్న నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా తన అనుచరులతో తెల్లరాయి మైనింగ్ చేశారు. సొంత గనులు ఉన్న యజమానులు కూడా అందులో వచ్చే మెటీరియల్ను వీరికే విక్రయించేలా చూసుకున్నారు. వైసీపీ నేతలు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అప్పట్లో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు పలు ఆందోళనలు చేశారు. సైదాపురం మండలంలోని గనుల వద్దకు వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలన చేసి వైసీపీ నేతల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. పొదలకూరు మండలం తాటిపర్తిలోని గనుల వద్ద సోమిరెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ మైనింగ్ పై విచారణ చేసి బాధ్యులను శిక్షిస్తామని కూడా అప్పట్లో ప్రకటించారు. సోమిరెడ్డితో పాటు గూడూరు, సుల్లూరుపేట, వెంకటగిరి, ఉదయగిరిలోని టీడీపీ నేతలు కూడా అక్రమ మైనింగ్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వివిధ కారణాలతో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు రూప్ కుమార్ యాదవ్, పలువురు నేతలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. నెల్లూరు లోక్సభ స్థానానికి టీడీపీ తరపున వేమిరెడ్డి పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో జిల్లాలోని గనుల్లో కార్యకలాపాలను ప్రభుత్వం నిలిపివేసింది. అన్ని గనుల్లో తనిఖీలు నిర్వహించి పూర్తి స్థాయిలో విచారణ చేసిన అనంతరం అనుమతులు ఇస్తామని స్పష్టం చేసింది. కానీ ఈ తనిఖీలు పూర్తి కాకముందే కొందరు టీడీపీ నేతల కన్ను గనులపై పడింది. వేమిరెడ్డి అండతో ఆయన ప్రధాన అనుచరుడు రూప్ కుమార్ తెల్లరాయి తవ్వకాలను చేపట్టాలని భావించారు. జిల్లాలోని గనులు, సిలికా, గ్రావెల్తో పాటు ఇతర వనరులకు సంబంధించి పూర్తి అధికారం తమకు అప్పగిస్తే నెలనెలా నిర్దేశించిన మొత్తాన్ని చెల్లిస్తామని ప్రతిపాదించారు. అంతేకాక ఇతర దేశాలకు ఎగుమతి చేసే తెల్లరాయిని ఇక్కడే ప్రాసెస్ చేసేందుకు పరిశ్రమను కూడా వేమిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రాసెస్ చేసిన తెల్లరాయికి అధిక ధర లభిస్తుండటంతో ఈ ప్రతిపాదనను తీసుకువచ్చారు. చైనాకు కూడా రూప్ కుమార్, అతని అనుచరులు వెళ్లి అక్కడ మార్కెట్ను అధ్యయనం చేసి వచ్చారు. కొందరు వ్యాపారులతో కూడా సంప్రదించి తాము భారీ స్థాయిలో తెల్లరాయిని ఎగుమతి చేస్తామని చెప్పి ప్రాథమిక ఒప్పందాలను కుదుర్చుకొని వచ్చినట్టు తెలిసింది. జిల్లాలోని గనుల నిర్వహణ బాధ్యతను పూర్తిగా రూప్ కుమార్కు అప్పగించేందుకు రంగం సిద్ధమైన చివరి క్షణంలో నిలిచిపోయింది. దీంతో పలు కారణాల వల్ల నిలిచిపోయిన గనులు, లీజు పొడిగింపు లేకుండా ఉన్న గనులపై రూప్ కుమార్ దృష్టి సారించారు. ప్రధానంగా చైనాలో తెల్లరాయికి డిమాండ్ ఏర్పడడంతో దానిని ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.
గూడూరులోని శ్రీనివాస మైన్స్ వద్ద స్క్రాప్ కింద నిల్వ చేసిన తెల్లరాయిని తరలించేందుకు అనుమతులు తీసుకున్నారు. నిల్వ చేసిన రాయితో పాటు గనులలో కూడా అక్రమంగా తవ్వి వేలాది టన్నుల తెల్లరాయిని తరలించారు. సైదాపురంలో కూడా 2 గనుల్లో ఇదే తరహా కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి ఫీజులు, డెడ్ రెంట్, లీజులు చెల్లిస్తున్న యజమానులకు కాదని రూప్ కుమార్ యాదవ్, అతని అనుచరులు మైనింగ్ చేయడంపై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం తమకు కూడా వచ్చని వైసీపీ నేతలకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని పలుమార్లు ప్రశ్నించారు. తమ నియోజకవర్గాల్లో వేలు పెడితే సహించేది లేదని తేల్చి చెబుతున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అండ ఉండడం, పార్టీ అధిష్టానం కూడా ఈ అంశంలో అంటీ పట్టినట్టు వ్యవహరిస్తుండటంతో టీడీపీ నేతలు కలత చెందుతున్నారు. మొదటి నుంచి టీడీపీని నమ్ముకొని పనిచేస్తున్న తమకు అనుమతులు ఇవ్వకుండా వైసీపీ నుంచి ఎన్నికల సమయంలో వచ్చిన నేతకు ఎందుకు ప్రాధాన్యమిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అక్రమ మైనింగ్ పై తాము పోరాటాలు చేశామని, తమను పట్టించుకోకుండా వైసీపీ నుంచి వచ్చిన వారికి ఏ విధంగా అప్పచెపుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కొందరు సీనియర్ టీడీపీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఈ విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు తెలిసింది. అక్కడి నుంచి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో అక్రమ మైనింగ్ మాత్రం జోరుగా కొనసాగుతోంది. సైదాపురం మండలంలో రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాలని రాపూరు సర్కిల్ ఇన్స్పెక్టర్కు స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు. వీరి వాహనాలను సీఐ పట్టుకోవడంతో వెంటనే ఆయనను బదిలీ చేయించారు. నియోజకవర్గంలో తన మాట కాకుండా ఇతర నేతల పెత్తనం ఏంటని వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ పలుమార్లు నేతల వద్ద ప్రస్తావించారు. గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, సుల్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ కూడా వైసీపీ నుంచి వచ్చిన నేతలకు అంత ప్రాధాన్యం సబబు కాదని అంటున్నారు. ఈ అంశం వివాదంగా మారడంతో తాము ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకుండా వేమిరెడ్డి సహకారంతో మరో కంపెనీని ముందుకు తీసుకువస్తున్నారు. ఈ కంపెనీ ఆధ్వర్యంలో గనుల కార్యకలాపాలు జరిగేలా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ కంపెనీని వెనుక నుండి రూప్ కుమార్ యాదవ్ వర్గీయులే నడిపిస్తున్నారనేది బహిరంగ రహస్యం. ప్రభుత్వమే కంపెనీకి మైనింగ్ వ్యవహారాలను అప్పగించిందని, తమకు సంబంధం లేదని చెప్పుకునేందుకే ఈ విధంగా చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయం టీడీపీ నేతలకు తెలియడంతో తమకు కూడా మైనింగ్ చేసే సత్తా ఉందని జిల్లా అంతా అప్పచెబితే తాము కూడా నెలనెలా చెప్పిన మొత్తాన్ని ఇస్తామని అంటున్నారు. జిల్లాలోని గనుల వ్యవహారాలను ఒకరికి అప్పగించడం మంచిది కాదని మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి, మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు కూడా అభిప్రాయపడుతున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి ఒక నేతకే వేల కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చేలా గనులను ఏ విధంగా ఇస్తారని అంటున్నారట. ప్రస్తుతం గూడూరు, సైదాపురం మండలాల్లో అక్రమ మైనింగ్ మాత్రం జోరుగా కొనసాగుతూనే ఉంది. రాత్రి వేళల్లో వందలాది లారీల్లో తెల్లరాయిని మైనింగ్ చేసి తరలిస్తున్నారు. ఎంపీ వేమిరెడ్డి అండా ఉండటంతో పోలీసులు, రెవెన్యూ, గనుల శాఖ సిబ్బంది కూడా రూప్ కుమార్ యాదవ్ అనుచరులకు సహకరిస్తున్నారు. దీంతో యథేచ్ఛగా గనుల అక్రమ తవ్వకం, రవాణా జోరుగా సాగుతుంది. ఇప్పటికే 1,00,000 టన్నులకు పైగా తెల్లరాయిని తరలించినట్టుగా భావిస్తున్నారు. మొత్తానికి గనుల అంశం టీడీపీలో నేతల మధ్య విభేదాలను తీవ్రం చేస్తుంది. కొందరు పార్టీ నేతలు ఎంపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరి జిల్లా టీడీపీలో దుమారం రేపుతున్న ఈ గనుల వ్యవహారంలో టీడీపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.